అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. పేరు నాని. సో వైసీపీ పార్టీకి అధికారం పోయినా సరే కొంతమంది మాత్రమే ఆ పార్టీ ఉనికిని కాపాడడానికి ఇంటర్వ్యూ ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ఏదేదో బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో పేరు నాని గారు కూడా ఒకరు. సో రీసెంట్ గానే ఆయన ఒక మీడియా ఛానల్కి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. సో దాని గురించి మనతో చర్చించడానికి ఉన్నారు త్వరగా శ్రీరంగ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, పేరు నాని గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మాత్రమే తెలుసు, అంతకుముందు నాకు ఎవ్వరూ కూడా తెలియదు అని ఒక మాట అన్నారు. అంటే ఇప్పుడు దాకా మా జగన్ అది ఇది అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు సడన్ గా ఈ మాట అన్నారు? అంటే దీని అంటే ఏదైనా ఉందా, లేదంటే చుట్టూ ముడుతున్నాయి కాబట్టి ఏదన్నా వేరే పార్టీ వాళ్ళని మొగ్గు చూపించడానికి ఇలా మాట్లాడుతున్నారు? వాస్తవంగా కూడా అండి, వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరికి తెలియదు. ఉమ్, రాజశేఖర రెడ్డి గారు అసలు పూర్తిగా ఈయన్ని పాలిటిక్స్ దూరంగా పెట్టాడు అనేది చాలా మంది కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు చెప్పే మాట. ఉమ్, సీనియర్లందరినీ మీరు ఎవరినన్నా కనుక్కోండి, అసలు ఈయన రాజకీయానికి చాలా దూరంగా పెట్టారు రాజశేఖర రెడ్డి గారు. సో అందువల్ల ఏంటంటే లాస్ట్ వరకు కూడా అసలు ఎవరో కూడా తెలియని పరిస్థితి. అక్కడలో ఏదో ఈయన తండ్రిని బలవంతం చేసి ఈయన ఏదో పోటీ చేయడానికి రాజకీయాల్లోకి రావడానికి ఇలాంటివన్నీ చాలా ప్రయత్నాలు చేస్తాం. సరే, ఇంకా అదంతా అందరికీ తెలిసిందే. సో అందువల్ల ఏంటంటే అందరికీ రాజశేఖర రెడ్డి గారు తెలుసు, కానీ రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయి, అందులో అతను ఎక్కువగా అసలు హైదరాబాద్ లో కూడా పెద్దగా ఉన్న వ్యక్తి కాదనుకుంటా. ఎందుకంటే ఉమ్, అంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు, కానీ ఆ తర్వాత వేరే వేరే చోట్ల పెరిగాడు ఆయన. ఎక్కువగా తాతగారు రాజారెడ్డి గారి దగ్గర ఉన్నాడు కాబట్టి అప్పట్లో వీళ్ళెవరికి కూడా జగన్ గారు తెలిసే అవకాశం లేదు. ఆయన చెప్పిన మాట వాస్తవమే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదాకా తెలియదు అంటే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ గురించి ఆలోచించాల్సిన అవసరం అప్పుడు ఎవరికి లేదు. రాజశేఖర రెడ్డి గారి వరకే తప్ప రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ కూడా రాజకీయాల్లోకి వస్తారు, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలి ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే వీళ్ళు అప్పటికే పెద్ద నాయకులు. అందులో పేరు నాని వాళ్ళ నాన్నగారు అప్పటికే పెద్ద నాయకుడు, బందర్లో చాలా పెద్ద నాయకుడు ఆయన. సో ఉమ్, వాళ్ళందరికీ రాజకీయ చరిత్ర ఉంది. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే చేస్తున్నారు, వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే చేస్తున్నారు, ఈయన కూడా రాజకీయాల్లో కూర్చున్నారు. ఇలాంటి రాజకీయ ఫ్యామిలీలందరికీ వాళ్ళ ఇళ్లలో వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. సో అందువల్ల ఏంటంటే ఎవరికి తెలియదు. తర్వాత రాజకీయ పరిణామాలు మారిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ముఖ్యమంత్రి చేయండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి అని అప్పుడు అందరి దగ్గర సంతకాలు సేకరణ చేయడం ఇవన్నీ జరిగిన తర్వాత అందరికీ ఈయన గురించి తెలిసి వచ్చింది. తెలిసి వచ్చి అప్పుడు ఇంకా అప్పటికే రాష్ట్రం పరిస్థితి బాగాలేదు, కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు. ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇంకెందుకులే అని చెప్పి అప్పుడు ఈయన వైపు కొంతమంది వచ్చారు. అలా వచ్చిన వాళ్ళలో స్టార్టింగ్ లో కూడా పేరు నాని రాలేదు. నాకు గుర్తున్నంత వరకు స్టార్టింగ్ లో కూడా పేరు నాని జగన్ వెనకాల రాల. ఆ ఉమ్. తర్వాత తర్వాత జగన్ వైపు వచ్చారు. సో అందువల్ల ఏంటంటే రాజకీయ అవసరాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చారు తప్ప పేరు నాని స్వయంగా ఆయనంతటా ఆయన ఇష్టపూర్వకంగా వచ్చారా అనేది కొంచెం కొంచెం ఆలోచించాలి. సో ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఎందుకంటే నేను ఇంకా పోటీ చేయనని చెప్పాడు ఆయన. పోటీ చేయనని చెప్పిన వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లో అసలు ఎందుకు ప్రతిరోజు రాజకీయం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? నేను ఉమ్, రాజకీయాల్లో లేను, ఇంకా ఉండను, నేను పోటీ చేయను అన్నాడు. మరి అలాంటప్పుడు ప్రతిరోజు రాజకీయం మాట్లాడుతుంది ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారు రాష్ట్రంలో అంటే పేరు నాని అవునండి. మాట్లాడుతున్నారు, వైఎస్ ఉమ్, జగన్ తరపున. సో ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఒకటి వాళ్ళ అబ్బాయిని తీసుకొద్దాం అనుకున్నారు రాజకీయాల్లోకి. వాళ్ళ అబ్బాయి మొదటి దెబ్బలోనే దెబ్బతిన్నాడు, ఉమ్, ఓడిపోయి ఉన్నాడు. ఏదో రకంగా వాళ్ళ అబ్బాయిని సెటిల్ చేయాలి. రెండోది ఏంటంటే డైరెక్ట్ గా ఇతను ఎలాగో పోటీ చేసే అవకాశం లేదు, బందర్లో వాళ్ళ అబ్బాయిని పెట్టాడు కాబట్టి ఇతను ఏ రాజ్యసభో ఇంకోటో ఇంకోటో తీసుకోవాలి. సో దానికి కావాలంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలి కాబట్టి ఆయన గురించి రోజు మాట్లాడుతున్నాడు. కాకపోతే ఇప్పుడు ఆయన మాట్లాడిన దాని ప్రకారం చూస్తే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం రాజకీయాల్లో ఉంటారో అంతకాలం ఈ కూటమి ఉంటుందని చెప్పారు కదా. అంటే ఏంటి, ఉమ్, ఈ కూటమి ఎంతకాలం రాజకీయాల్లో, ఈ కూటమిగా ఎంతకాలం రాజకీయం నడుస్తుందో అప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కూడా ఉండదని దాంట్లో మాట ఇండైరెక్ట్ గా వినిపిస్తున్న మాట అది. ఉమ్, సో ఎప్పుడైతే కూటమి వచ్చిందో జగన్మోహన్ రెడ్డి పోయారు, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పక్కకి వెళ్ళిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దాకా రాజకీయంలో యాక్టివ్ గా ఉంటారో ఈ కూటమి కూడా అంతవరకు యాక్టివ్ గా ఉంటుంది. అంటే కూటమి ఎంతకాలం యాక్టివ్ గా ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అవకాశం ఉండదు. ఈ 11, 9, 8 అటు ఇటు ఒక 5, 6 అటు ఇటు తిరగడం తప్ప రాజకీయంగా పెద్ద అవకాశం ఉండదు. సో అట్లాంటప్పుడు రేపు పొద్దున వాళ్ళ అబ్బాయిని ఎలాగ ఎమ్మెల్యే చేయాలి అంటే ఏదో రకంగా తిప్పలు పడి మళ్ళా మనం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి వైపు వెళ్తామా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకేమైనా రాజకీయంలో ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ఆయన ఏమి కాంగ్రెస్ నుంచి ఆల్రెడీ పార్టీ మారొచ్చిన వ్యక్తి, ఒకసారి మారిన వ్యక్తి రెండోసారి మారని ఏం గ్యారెంటీ లేదు కాబట్టి రాజకీయ అవసరాల దృష్ట్యా కొడుకుని ఎలాగోలా ఎమ్మెల్యే చేసుకోవాలి కాబట్టి
అన్ని ఆప్షన్స్ ఆయన దగ్గర పెట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకైతే. కాకపోతే ఏంటంటే ఈయన పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నంతసేపు కూడా ఈయన ఎడితిరిగి రాజకీయాల్లో పోటీ చేయనంటున్నాడు కాబట్టి వీళ్ళ అబ్బాయి కూడా గెలిచే అవకాశాలు తక్కువ. ఎందుకంటే బందర్ని మీరు క్లియర్ గా తీసుకున్న, ఆ నియోజకవర్గాన్ని తీసుకున్నా కూడా అక్కడ కాపు డామినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో కాపులు మొత్తంగా వ్యతిరేకంగా ఉంటే అక్కడ గెలవడం అనేది ఇంపాసిబుల్. సో మీరు ఎప్పుడు దాకా అయితే మీరు పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తూ ఉంటారో పేరు నాని గారు, అప్పటిదాకా వీళ్ళ అబ్బాయి గెలవడం కష్టం. సో ఇవన్నీ ఉన్నాయి. అందుకనే ఇంకా 3-4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి స్లోగా మార్చుకుంటూ ట్రెండ్ మార్చుకుంటూ వస్తున్నారు. రేపు పొద్దున ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినాయనుకోండి, అప్పుడు పార్టీ ఎడితిరిగి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఇప్పుడే మనం ఆ పేరు చెప్పడం బాగోదు, కానీ చాలా మంది బయటికి వెళ్ళిపోవడానికి గ్రూపులుగా ఒకళ్ళుగా వెళ్ళటం కాదు, గ్రూపులుగా బయటికి వెళ్ళటానికి ఇలా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అందులో ఉత్తరాంధ్ర నాయకులు మనకి అందరికీ బాగా తెలిసిన నాయకులు, పేరు నేను ఇప్పుడు చెప్పడం అందరికీ తెలిసిందే కాబట్టి అక్కర్లేదు, కానీ ఉత్తరాంధ్రలో చాలా పెద్ద నాయకుడు వైసీపీలో. సో ఆయన కూడా గ్రూప్ గానే వెళ్తాడు, ఆయన బయటికి వెళ్తే గ్రూప్ గానే వెళ్తాడు. సో ఇవన్నీ కూడా నడుస్తున్నాయి రాజకీయాలు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చి భారతి గారు కనుక ఒకవేళ ముందుకు వస్తే, ఇలాంటి పరిస్థితుల్లో పేర్నాని గారు లాంటి వాళ్ళకి అక్కడ ఏమి ఇంపార్టెన్స్ ఉండదు. సో అట్లాంటప్పుడు వాళ్ళు రకరకాల ఆప్షన్స్ చూసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. సో అందుకని ఇప్పటి నుంచే కొంచెం ఒకేసారి ప్లేట్ ఫిరాయించకుండా కొంచెం ట్రెండ్ మార్చుకుంటూ వస్తున్నారు. అవసరాన్ని బట్టి అటు ఉండటమా ఇటు, అంటే గోడ మీద పిల్లి అంటారు చూసారా, గోపి, వీళ్ళందరినీ గోపీలు అంటారు, గోడ మీద పిల్లిలాగా. అయితే అటు తొక్కడానికి లేదా ఇటు తొక్కడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. సో రాజకీయ అవసరాలతో దృష్ట్యా ఇప్పుడు పేర్నాని గారు చదరంగం ఆడుతున్నారు. అంటే ఒక పక్క అటు ఒక పక్క ఇటు, ఈ రెండు పక్కల కూడా అనుకూలంగా మార్చుకుంటూ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సీరియస్ గా ఎవరు కూడా పేర్నాని గారిని వ్యతిరేకించే వాళ్ళు ఉండరు. ఒక్క పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఏదో విమర్శిస్తున్నారనే తప్ప మిగతా విషయాల్లో గుడివాడ నాని లాగా అంత కాంట్రవర్షియల్ పర్సన్ కాదు పేర్నాని. సో ఇలాంటి వాళ్ళకి ఎక్కడైనా ఏ పార్టీలోకైనా వెల్కమ్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఆ పరిస్థితులన్నింటినీ బేరీజ్ వేసుకున్నప్పుడు గుడివాడ నానిని ఇమీడియట్ గా వేరే పార్టీలో తీసుకునే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఆయన తిట్టని తిట్టేశారు. కానీ పేర్నాని విషయం అలా కాదు. పేర్నాని ఏ పార్టీలోకి వస్తానన్నా కానీ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. సో ఆ అవకాశాన్ని ఎక్కడ వదులుకోకుండా ఉండటం కోసం, ముఖ్యంగా కొడుకు రాజకీయం కోసమే ఆయన మొత్తం ఈ రాజకీయం అంతా చేస్తున్నాడు. అయితే అటు లేదా ఇటు ఎటైనా సరే సమాన అవకాశాలు ఉండేలాగా చూసుకుంటున్నాడు అనేది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, నమస్కారం.